పరిచ్ఛేదం అంటే ఒక హద్దు, దేశ సంబంధమైన ఒక హద్దు మనకు ఏర్పడి ఉంది. మనకంటే మనకు కాదండి, నిత్య సూర్యులకు కూడా. జ్ఞానంతో వాళ్ళు అంతటా ఉంటారండి. వాళ్ళు జ్ఞానంతో వాళ్ళు ఎక్కడున్నప్పటికీ మొత్తం భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడో అన్నీ వాళ్ళు చూడగలుగుతారు, అన్నీ వాళ్ళు చేయగలుగుతారు. ఆ యోగ్యతలో మళ్ళీ లోపం ఏం లేదు. కానీ స్వరూపం, మనకి స్వరూపం వేరు కదా. ఆత్మకి జ్ఞానం ఉంది, ఆత్మే జ్ఞానం కాదు కదా. ఇప్పుడు మీరే జ్ఞానమా, మీకు జ్ఞానం ఉందా? ఉందా? ఉంది. మనకి జ్ఞానం ఉంది. మన జ్ఞానం చాలా బాగా, చాలా దూరం వ్యాపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుని అక్కడ చూస్తున్నాం, అక్కడ చూస్తున్నాం, అక్కడ చూస్తున్నాం, అక్కడ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ కూర్చుని ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి జ్ఞానం. మనం ఇక్కడ కూర్చుని సూర్యుడిని చూస్తున్నాం. ఎంత దూరం సూర్యుడు? కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాడు, చూస్తున్నాం. ఇంకా పైన ఉండేటటువంటి నక్షత్రాలను చూస్తున్నాం. పెద్ద సమయం ఏం అక్కర్లేదు మనకి. సాయంకాలం పూట ఒక్కసారి ఇట్లా పైకి చూసామంటే మొత్తం నక్షత్రాల దాకా వెళ్ళిపోతాను మన చూపు. అంటే ఎంత దూరం పెడుతుందండి జ్ఞానం. అయితే అక్కడ ఉండే సరిగ్గా కనిపిస్తున్నాయా లేదా అని వేరే విషయం అనుకోండి. చూపు అయితే పెడుతోంది, చూపు ద్వారా జ్ఞానం అయితే పెడుతోంది. కానీ మనకి కంటికి ఉండే బలహీనత చేత దాని స్పష్టత మనకు గోచరించట్లేదు. కనుకనే ఈ శాటిలైట్స్ పంపించిన వాళ్ళు వాటన్నిటినీ చక్కగా ఛాయాచిత్రాల కింద మలచి మనకి వాటిని చూపించి ఆనందింపచేస్తూ ఉంటారు. అంటే మనం జ్ఞానాన్ని అయితే మనం అన్ని వైపులా పంపగలం, కానీ మనం మాత్రం ఇక్కడే కూర్చుని ఉండాల్సిందే. అణువులు కనుక నిత్యసూరులు కూడా అణువులే. అయితే ఈ నిత్యసూరుల్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటారు? నిత్యసూరుల్లో ఉండేటువంటి ద్వారపాలకుల దగ్గర నుంచి ప్రారంభిస్తే లక్ష్మీదేవి దాకా, అక్కడ ఉండేటటువంటి గణనాథులు, అక్కడ ఉండేటువంటి గణాలు, ఆ గణాధిపులు, అక్కడ ఉండేటువంటి ముక్తులు, ద్వారపాలకులు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ ఆభరణాలు, వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉండేటటువంటి విశ్వక్సేనుడు, గరుత్మంతుడు, స్వామి సతతము పవళించి ఉండేటటువంటి అనంతుడు అంటే ఆదిశేషుడు, ఆ పైన స్వామి యొక్క పాద సేవ చేసుకుంటూ స్వామికి ఎప్పుడు కూడా సంతోషాన్ని కలిగిస్తూ ఉండేటటువంటి అమ్మ, వీళ్ళందరూ జీవులే. ఇంకా అమ్మ తర్వాత మరెవరు లేరండి. లక్ష్మీదేవి ఈజ్ ది ఫైనల్. ఇంకా ఆ తర్వాత వాడే ఉంటాడన్నమాట. ఇక్కడ దాకా ఉండేటువంటి వీళ్ళందరూ ఆ లోకంలో వాళ్ళంతా నిత్యసూరులు అని అంటారు. వాళ్ళు ధరించే ఆభరణాలందరూ కూడా నిత్యసూరులే. వాళ్ళ చేతిలో పట్టుకున్న ఆయుధాలు కూడా నిత్యసూరులే. వాళ్ళ అలంకరణ కోసం పెట్టుకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా నిత్యసూరులే. సమస్తము నిత్యసూరులే అక్కడ పరమపదంలో. కానీ అందరికీ కూడా దేశం పరిచ్ఛేదం అనేటటువంటిది ఏర్పడి ఉంది. మరి ఇది కూడా దోషమే కదా. ఈ దోషం కూడా పరమాత్మకి లేదు అని నిత్యసూరుల కంటే విలక్షణుడు, ముక్తగణాలు బద్ధజీవుల కంటే విలక్షణుడు, అచిత్ ప్రకృతి కంటే విలక్షణుడు అని మూటి కంటే ఆయన వేరు అని చెప్పడానికి ఉపనిషత్తు 3 విశేషణాలు వేసింది. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. ఆయన పరమ వ్యోమని ఆధారం చేసుకుని ఉంటాడు సుమా. ఇది మనకి వివరించింది. మంత్రం బయలుదేరింది దానికోసం. మరి ఆయనకంటూ ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు ఇందాక ఏం చెప్పాం? ప్రకృతి కంటే వేరు, బాగుంది. నిత్య బద్ధుల కంటే వేరు, బద్ధజీవులు
నిత్య ముక్తగణాల కంటే వేరు, నిత్యసూరుల కంటే కూడా వేరు, వీళ్ళందరికంటే వేరు. మరి ఆయనకు ఉన్నది ఏమిటి అసలు? వీళ్ళకంటే వేరు, వీళ్ళకంటే వేరు, వీళ్ళకంటే వేరునా ఆయనకంటే ఏమైనా ఒకటి ఉందే అని ఆయనకు కూడా ఉంది. బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఆయనకి బ్రహ్మత్వం ఉంది. బ్రహ్మత్వం అంటే పెద్దరికం, అందరికంటే పెద్దవాడై ఉండుట. ఉంటే ఆయన దగ్గరే పెట్టుకోమనండి, మంచిది, సంతోషం, చాలా గొప్పవాడు. గొప్పవాడైతే గొప్పవాడు బోడంతమంది ఉన్నారు లోకంలో, అంటే వాళ్ళందరినీ మనం మొక్కుతామేంది? గొప్పతనం ఉంటే మొక్కక్కర్లేదే, కానీ తాను ఎంత గొప్పవాడో అంత గొప్పతనం నీకు కూడా వచ్చేట్టు చేస్తాడు. నిన్ను కూడా ఆ స్థాయికి సమానంగా చేసేస్తాడు. మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఆయన ఈ సృష్టి స్థితి ప్రళయము అనేటటువంటి ఈ చక్రంలోకి రానక్కర్లేకుండా మొత్తం వీడిని పక్కకు తొలగించి పారవేస్తాడు. తన సన్నిధానానికి తను చేర్చుకుంటాడు. ఇది మనకి భగవద్గీతాది గ్రంథాలు చెబుతున్నాయి. ఉపనిషత్తులు కూడా ఈ విషయాన్ని నిరూపణ చేస్తున్నాయి, స్పష్టం చేస్తున్నాయి. అందుచేత ఆయన తనంత వాళ్ళుగా ఈ జీవులందరినీ కూడా మలచగలిగిన వాడైన, అందుకే ఆయనకి పేరు బ్రహ్మ. అంటే అలా మలచడానికి కావలసినవన్నీ ఆయనలో ఉన్నాయని అర్థం కదండి. ఇప్పుడు ఎక్కడో ఓ చోట అసలు గుర్తింపు లేకుండా అచేతనంగానో శిలగానో చెట్టుగానో మరొక రూపంలోనో పడి ఉండేటటువంటి జీవుణ్ణి అయినా తను కావాలనుకుంటే అంత స్థాయికి తీసుకువెళ్ళగలిగిన వాడు అనంటే ఆయనకి ఏముండాలి? ముందర జ్ఞానం ఉండాలండి, బుర్ర ఉండాలండి, అన్నిటిని గురించి తెలిసి ఉండాలి. ఆయనకి చాలదు, ఆ తెలిసినట్టుగా తను చేసేవాడై ఉండాలి. చాలదు, చేస్తుంటే వెనకాల ఎవడో వచ్చి ఎందుకురా ఎవడు ముట్టుకోమన్నాడు నేను అని ఓ 2 వెంపకాయలు కొట్టేట్టు ఉండకూడదు. అయితే ఆయనలో సర్వజ్ఞత్వం కావాలి, సర్వశక్తిత్వం కావాలి, మంచి మంచి గుణాలన్నీ కూడా తనలో ఉండినవాడు కావాలి. కళ్యాణ గుణ ఆకరత్వం అని మనం అంటాం. ఇలాగా ఆయనలో అన్ని రకాలు ఉంటే తప్ప ఆయన వీడిని తనంత వాడిగా చేయలేడండి. అంచేత ఆయన పేరు బ్రహ్మ. బృహతి బృంహయతి. బృహతి తాను పెద్దవాడై ఉంటాడు అందరికంటే. బృంహయతి ఎవరినైనప్పటికీ కూడా పెంచగలిగిన వాడై. అందుకని అంచేత ఆయనలో వీటికంటే వైలక్షణ్యం ఉంది, తనకంటూ తగినటువంటి యోగ్యత ఉంది. ఇవన్నీ ఉన్నాయని చెప్పడం కోసం ఉపనిషత్తు బయలుదేరిందండి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటే ఆయనలో దోషములు లేని కళ్యాణ గుణములు ఎట్లా ఉన్నాయో వాటిని మనకి శోధన చేసి నిరూపించడం కోసం వచ్చిన మంత్రం అది. అంటే దాన్ని ఏ మంత్రం అంటారు? దాన్ని అది ఏ వాక్యం అంటారు? దాన్ని శోధక వాక్యం అని అంటారు. ఇప్పుడు నిరవధ్యం నిరంజనం నిష్కళం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం, ఇది కూడా ఒక వాక్యమేనండి వేదాల్లోదే. ఇదేం చెప్తోంది మనకి? ఇది నిర్గుణములు అని చెబుతోంది. అంటే దాన్ని నిర్గుణ శృతి అంటారండి. శృతుల్లో ఒక శృతికి నిర్గుణ శృతి అని పేరు. ఇప్పుడు చెప్పిన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేదానికి శోధక శృతి అని పేరండి. ఎస్ సర్వజ్ఞ సర్వవిత్, ఇది కూడా ఒక శృతే. దీన్ని ఏమంటారు? సగుణ శృతి అని అంటారండి. కనుక కొన్ని సగుణ శృతులు, కొన్ని నిర్గుణ శృతులు, కొన్ని రెండింటిని కలిపే ఉన్నాయి. కొన్ని ఏమిటా కలిపేవి? లేవు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఏవి లేవు ఏవి ఉన్నాయో ఈ రెండింటిని సమన్వయం చేసి చూపించాలి. అలా సమన్వయం చేసి చూపించేవి ఘటక శృతులు అంట. అలాంటిది ఏది? అపహత పాప్మా విజర విమృత్యు విశోక విజిఘత్స అపిపాస సత్యకామ
సత్య సంకల్ప. దీని ఏమంటారు? దీన్ని ఘటక శృతి అని అంటారు. ఏం చెప్తోందో? అపహత పాప్మ, పాపాలు ఆయనకంటవు. విజర, ముసలితనం ఆయనకుండదు. విమృత్యు, మరణం ఆయనకుండదు. విశోక, ఏడుపులు ఆయనకుండవు. విజిఘత్స, ఆకలి ఆయనకుండదు. అపిపాస, దాహం ఆయనకుండదు. లేవు 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 అని చెప్పే మంత్రాలకి ఏం అర్థం చెప్పాలో ఇక్కడ మనకి ఇది చెబుతోంది. చేత లేవు అనే వాటిని తను తీసుకుంది, చేత నిర్గుణ శృతులని తీసుకుంది. మరి ఏమున్నాయి ఆయనలో అంటే సత్యకామ, సత్య సంకల్ప. ఏ వస్తువులైనప్పటికీ కూడా ఆయన వాస్తవమైనటువంటి వస్తువులనే తయారు చేయగలిగే, తనలోంచి తేగలిగిన వాడు సత్యకామ. ప్రమాణానికి అందేటటువంటి భోగోపకరణ వస్తువులు కలిగిన వాడాయన సత్యకాముడు. సత్య సంకల్ప, అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలిగిన వాడు. అంతే, సత్య సంకల్ప. ఇవి ఉన్నాయి. ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్టు సాధించాలంటే దానికి ఎన్ని ఉండాలండి వెనకాతలు? మళ్ళీ ఎంత మార్బలం ఉండాలి వాడికి, ఎన్ని రకాలైనటువంటి సత్తా కావాలి, సామర్థ్యం కావాలి. ఇదేం చెబుతోంది? ఇది ఉన్నవన్నీ చెబుతోంది, ఏవి లేవో చెబుతోంది, ఏ ఉన్నాయో చెబుతోంది. సగుణ శృతులకి సత్యకామ, సత్య సంకల్ప అని సమన్వయం చేసి, నిర్గుణ శృతులకి లేనివి ఏమేమిటో చెప్పింది. నిర్గుణం కరెక్టే, మంత్రం తప్పు కాదండి, నిర్గుణమే ఆయన. అంటే గుణములు లేనివాడే, కానీ ఏ గుణాలు లేనివాడు చెప్పద్దు మరిది. అంటే నీకు నాకు ఉండే గుణాలు లాంటి గుణాలు లేనివాడా? మరి ఉన్నాయంటే ఏమున్నాయండి? ఆయనకి మాత్రమే తగిన గుణాలు ఉన్నాయి. సత్య సంకల్పత్వం ఎవరికి ఉంటుంది? నిత్య సూర్యులకి, ముక్త గణాలకి కూడా ఉండదండి. మరి వాళ్ళు కూడా అక్కడికి వెడితే ఈయనలాగే అయిపోతారు? ఎస్, తానిస్తే అవుతారు. ఇప్పుడు నిత్యసూర్యులు అంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు? భగవంతుడు ఇస్తే అయ్యారు. అయితే వాళ్ళల్లో కూడా ఒక దోషం ఉందండి, నిత్యసూర్యుల్లో కూడా ఒక దోషం ఉంది. ఏ దోషం ఉంది? ముక్త గణాల్లో కూడా ఒక దోషం ఉందండి. ఏమిటా దోషం? భగవంతుడి యొక్క సంకల్పానికి ఒదిగి ఉండుట. ఇప్పుడు వాళ్ళలో అన్ని రకాల యోగ్యతలు ఉన్నాయంటే ఎక్కడి నుంచి వచ్చేవన్నీ? భగవత్ సంకల్పానికి అధీనమైన సత్య సంకల్పత్వం కలిగిన వాడు. మరి భగవంతుడికో ఈయనకి వెనకాతలు ఎవడో ఇంకొకటి సంకల్పించేటువంటి వాడు ఎవడో ఉంటాడు. వెనకాతలు ఇంకొకడెవడో వీని పెత్తనం చేయాల్సినటువంటి అవసరం లేదు ఈయనకి. కానీ నిత్యసూర్యులకి ఆ అవసరం ఉంది, నిత్యసూర్యులకి ఆ స్థితి ఉంది. వాళ్ళు దాన్ని ఇష్టపడ్డారు, వాళ్ళు దాన్ని అంగీకరించారు. అదేమిటండి? ఒకడు లొంగి ఉండడం కష్టం కదండి, ఒకటి లొంగి ఉండడం దుఃఖం కదండి, ఒకటి లొంగి ఉండడం బాధ కదండి. నో, అద్భుతమైనటువంటి గుణములు కలిగిన వాడు కనుక అట్లాంటి వాడికి చేసేది ఆనందాన్ని పెంచుతుందని వాళ్ళు దాన్ని వాళ్ళల్లో ఆ రకమైనటువంటి సేవాభావంతో చేసేటటువంటి కైంకర్యం అది దోషావం కాదు. వాడు ఉద్యోగంలో పెట్టుకుని చేస్తావా చస్తావా, నువ్వు 3 రోజులు మానేసావంటే నీకు జీతం కట్టు, 4 రోజులు మానేసావంటే నీకు ఊస్టింగ్, 5 రోజులు మానేసావంటే నీకు అడ్రస్ ఉండదు, ఇలాంటివి ఉండవండి వాడు. ఇది ఉద్యోగంలో ఉండేవాడికి ఉండేది. ఇలా సేవ చేసేవాడికైతే ఆ సేవ ఏడుపు ఇస్తుంది. అది లేకుండా చేసే సేవ ఆనందాన్ని కదండి ఇస్తుంది. అంచేత అట్లాంటి సేవ మనకి అపేక్షితమే, దాన్ని మనం స్వీకరించదగినదే అన్నమాట. అది నిత్యసూర్యులు చేసేది, ముక్త గణాలు చేసేది. కనుక వాళ్ళల్లో కూడా భగవత్ సంకల్పానికి అధీనమై ఉండుట అనేటటువంటిది ఒకటి ఉంది, ఒక దోషం అంటాం దాన్ని. చేత త్రివిధ చేతనాల్లోనూ అంటే బద్ధ, ముక్త, నిత్య అనే విభాగాలు కలిగినటువంటి చేతనులలో కూడా ఒక దోషం ఉంది. కానీ అది ఆయనలో ఆ దోషం లేనే లేదు. చేత ఆయన నిరవధ్యం. చేత లేదు లేదు అని ఎక్కడైతే వస్తాయో మంత్రాలు, దానికి అన్నిటికీ ఏవి లేవని చెప్పాలో ఈ మంత్రం చెప్పింది.
ఉన్నవి ఉన్నవి అన్నారు అంటే ఏవి ఉన్నవి అని మనం గుర్తించాలో దాన్ని అదే మంత్రం చూపించడం చేత ఇది లేవు అని చెప్పే నిర్గుణ శృతులకి, ఉన్నవని చెప్పే సగుణ శృతులకి రెంటిటికీ ఒక పొందికని కూరుస్తుంది, ఒక సమన్వయాన్ని కూరుస్తుంది. అందుకే ఆ మంత్రాన్ని, అలాంటి మంత్రాలని ఘటక శృతులు అని అంటారు అన్నమాట. చేత నిర్గుణ శృతులు, సగుణ శృతులు, ఘటక శృతులు, శోధక శృతులు, ఇలాగ మనం రకరకాలుగా వాటిని స్మరిస్తూ ఉంటాం అన్నమాట, చెప్పుకుంటూ ఉంటాం. చేత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటటువంటిది అర్థాత్ శోధించేటటువంటి ఒక శృతి. ఏమున్నాయో లేదు, అలాంటి ఏమైనా దోషాలు వస్తాయని మీరు అనుకుంటారేమో, చాచేతనానికి వచ్చే దోషాలు ఆయనకి రావు. సత్యం. జీవులకి బద్ధులకు వచ్చేటటువంటి దోషాలు, ముక్తులకి కూడా వచ్చేటటువంటి దోషాలు కూడా ఆయనకి ఉండవు. వాళ్ళలో ఉండేటటువంటివి కొత్తగా వచ్చేవి, కొత్తగా రావు వాళ్ళకి, కానీ గతంలో ఉన్నాయి. అలాంటివి కూడా ఈయనలో ఉండవు. జ్ఞానం. అయితే ముక్తుల కంటే విలక్షణమైనటువంటి నిత్యసూరుల్లో ఒక లోపం ఉంది, వాళ్ళు ప్రాదేశికులై ఉండుట. అర్థమేంటి? ఒక దేశానికి పరిమితమై ఉండుట. కాల పరిచ్ఛేదం లేదండి వీళ్ళకి, కానీ వీళ్ళు అన్ని కాలాల్లోనూ ఉన్నవాళ్లే కనుక. కానీ దేశ పరిచ్ఛేదం ఉందండి. పరిచ్ఛేదం మీన్స్ ఒక అవధి, ఒక హద్దు లోబడి ఉండుట అని అర్థం. సో అలాంటి హద్దుకు లోబడి ఉండడం అనేటటువంటిది వాళ్ళకి లేదు కనుక దేశ పరిచ్ఛేదం తప్ప కాల పరిచ్ఛేదం లేదు. వాళ్ళు ఇదివరకు ఉన్నారు, ఈవేళ ఉన్నారు, రేపు కూడా ఉంటారు. కానీ ఈ దేశంలో ఉంటే ఆ దేశంలో ఉంటే, ఆ దేశంలో ఉంటే ఇంకో దేశం, మరి ఇక్కడ ఉండే మొత్తం అన్నీ తెలుసుకోగలుగుతారు. ఒకవేళ వాళ్ళు ఎన్నో శరీరాలు ధరించినా అలా ధరించేది కూడా భగవత్ సంకల్పాన్ని అనుసరించే ధరిస్తారు. ఇది ఆయనకు ఉండేటటువంటి ఒక మంత్రం, ఒక గొప్పతనం అని చెప్పి శోధించేటటువంటి వాక్యం. దీన్ని తీసుకుని చెప్తున్నారు. ఇది ఏం చెబుతోంది? ఇది ఇలాగా ప్రకృతి కంటే విలక్షణుడు, బద్ధ ముక్తాది నిత్య సూరి గణాల కంటే విలక్షణుడు అని చెబుతోంది అని అంటలేదండి వాళ్ళు. ఇది సత్యం అనంటే ఇదంతా మాయా కల్పితం, దీనికంటే అది వేరు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నేతి నేతి అని చెప్పడంలోనే దీని తాత్పర్యము అంటారు వాళ్ళు. జ్ఞానం అని అనగానే జ్ఞాత కాదు అంటారండి వాళ్ళు. అది ఎప్పుడైతే మంత్రం జ్ఞానం అని అంది కదా, ఎందుకు అలా అంది అంటే ఏదో ఒక దాని నుంచి విడదీయాలి కదా. దేని నుంచి విడదీయాలి అంటే లోకంలో మనం జ్ఞాతలం, జ్ఞానం కలవాళ్ళం. అంటే జ్ఞానం వేరు, మనం వేరు అనమాట కదా. ఇప్పుడు జ్ఞానం వేరు, మనం వేరే కదా. మనకి జ్ఞానం అనేది ఒకటి, ఒక గుణం ఉంది, ఒక ధర్మం ఉంది మనకి. మరి ఆయనకు కూడా అట్లాంటి దానం ఉందా అని డౌట్ వస్తుందేమో అని. లేదు, ఆయన జ్ఞాత కాడు, జ్ఞానం మాత్రమే అని చెప్పడం కోసం ఈ పదం వచ్చింది అని అంటారు. అనంతం బ్రహ్మ, ఆయన అనంతము అని అంటే అంతం కలిగిన వీటి కంటే వేరైన వాడు, అంతే. వేరైన వాడు కాదు, అది వేరైనది, అది వేరు. మళ్ళీ అయినది అంటే కూడా కష్టం, వేరు అంతే. అంతం అనేది ఉండదు, జ్ఞానము కలిగి ఉండడం అనేది ఉండదు. అది మాయ సంబంధం కలిగినది కాదు. ఇది చెప్పటానికంటే కేవలం వాటిని నిషేధించడం కోసమనే తప్ప ఇందులో ఏదో ఉన్నాయని చెప్పడానికి వచ్చింది కాదని అంటారు వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు జ్ఞాత కాడు అన్నారండి, పోనీ కాడో కాదో ఏదో, జ్ఞాత కాదు, అది జ్ఞానము, అది అసత్యము కాదు, సత్యము అని అంటున్నారా? దానికంటే ఇది వేరంటున్నారు కదా. దానికంటే వేరండాన్ని ప్రత్యనీకము లేక భేదము అంటారు. వేరు వేరు అని చెప్పడాన్ని ప్రత్యనీకము. మామూలుగా అనీకము అంటే సేన, ప్రత్యనీకము అంటారు, ఎదటి సేన.
అంటే దానికంటే ఇది వేరైనది అని కదా చెప్పడం. ఇప్పుడు ఇందాక ఏం చేద్దాం, సర్వప్రత్యనీక ఆకార బోధనేపి, సర్వప్రత్యనీక ఆకార బోధనేపి, అన్నిటికంటే అది వేరు అని ఒకవేళ దానికి చెబుదాం అని అనుకున్నా, అన్నిటికంటే అన్నప్పుడు దేనికంటేనో చెప్పాలి. మళ్ళీ అప్పుడేమొస్తుంది నీకు దాంట్లో? నిర్విశేషం అనేది పోతుంది. ఏమీ ఉండదండి కేవలం శుద్ధము అని అంటే అది దీనికంటే అది వేరే అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో దీనికంటే వేరే ఇంకోటి ఉన్నట్టే కదా, దాంట్లో దీనికి వైలక్షణ్యం ఉన్నట్టే కదా, అయిపోయి నిర్విశేషం కానీ కాదు, అప్పుడు అది కూడా సవిశేషమే కావాల్సి వస్తుంది. అదే చెప్పు. దేనికంటే నువ్వు ఇప్పుడు సత్యం అనగానే ఏదో మిథ్య కంటే వేరు అన్నావు అంటే అప్పుడు మిథ్య కంటే వేరుత్వం ఒకటి ఉందా లేదా? అసలు పదం చెప్పామంటేనే ఓ త్వం వస్తుందండి దానికి. రూపరహితము అంటే ఏమర్థం? రూపరహితత్వం ఒకటి దాంట్లో ధర్మం అండి. త్వం ఎప్పుడైతే పెట్టామో దాంట్లో అంటే అదొక విశేషం ఉన్నట్టే కదా దాంట్లోనూ. రూపరహితము, దానికి నామము లేదండి, దానికి ఊరు పేరు లేదండి, నామరహితము అన్నాడు అంటే అప్పుడు దాంట్లో ఏమున్నట్టు? నామరహితత్వం అనే ఓ ధర్మం ఉన్నట్టేనే కదా. ఓరి నాయన, నువ్వు ఎన్నిటికంటే అది వేరు అని అంటావో అన్నిటితోటి దానికి ఒక తేడాని పట్టుకొచ్చి దాన్ని పెడుతున్నట్టు అవుతోందా? నువ్వు దాన్ని నిర్విశేషం చేద్దామని అనుకుంటున్నావు. ఎన్నిటి నుంచి దాన్ని నువ్వు విడదీస్తున్నావో అన్ని రకాలుగా దాన్ని సవిశేషం చేస్తున్నావు. చెప్తున్నా, సర్వప్రత్యనీక ఆకార బోధనేపి, అన్నిటికంటే వేరు అని దాన్ని తెలపాలి అని అనుకున్నా, తత్ ప్రత్యనీక ఆకారతాయాం భేదస్య అవర్జనీయత్వాత్. దేనికంటే అనేది చెప్పాల్సి వస్తుంది కదా. దేనికంటే విలక్షణమో దాన్ని మనం చూపించాల్సి వస్తుంది. అంటే దానికి తత్ ప్రత్యనీక ఆకారతాయాం భేదస్య, దానికి వేరు అని చెప్పిన దానికంటే దీనికి ఒక భేదం ఉంటుందని నువ్వే చూపిస్తున్నావు నీ మాటలతోటే. ఇది అవర్జనీయత్వాత్, అది లేదు అని చెప్పడానికి వీల్లేదు. అయ్యా నేను బల్ల కంటే వేరు, మైక్ కంటే వేరు, నేల కంటే వేరు, పైనుండే రూఫ్ కంటే వేరు, ఏదో వీరి కంటే వేరు, వారి కంటే వేరు అని అన్నాం అనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తున్నట్టు? వేరు అనేది ఒకటి, దేనికంటేనో అది ఒకటి, అవన్నీ ఉన్నట్టును అంగీకరిస్తే దానికంటే దీనికి వేరుతనం రావడం. ప్రతి వేరుతనం ఎలా వస్తుంది? అన్నీ అదైతే ఇంక వేరేమిటి? నేను ఎవరినైనా ఒకడిని తీసుకొచ్చి వాడికి ఏదో పాఠం చెప్తాను. నేనే ఉన్నప్పుడు నేను పాఠం చెప్పేదానికి నేను కూర్చొని చదువుకోవడం అంతే బుద్ధిగా. నాకు నేను పాఠం చెప్పుకుంటానా? సో తత్ ప్రత్యనీక ఆకారతాయాం భేదస్య అవర్జనీయత్వాత్. దానికి దేనికంటే మనం వేరు అని చెప్తున్నాము, వాటికంటే ఒక వైలక్షణ్యాన్ని మనం దీనికి చెప్పడం చేత అది ఎలాగో తొలగదు కనుక నా నిర్విశేషత్వ సిద్ధి. నిర్విశేషము అనేది ఎప్పుడు కూడా మనకి చెప్పడానికి సాధ్యం కాదు సుమా. అవునండి, మాకు ఆ విషయం తెలుసును. మేము చెప్పేదేమిటి? జ్ఞానమే బ్రహ్మ, జ్ఞానమాత్రం బ్రహ్మ ఇది ప్రతిపాదితే నిర్విశేష జ్ఞానమాత్రం బ్రహ్మేతి నిశ్చీయతే. జ్ఞానమే బ్రహ్మ అంటే అర్థం ఏంటి? జ్ఞానం కలది కాదని మేము చెబితే దాంట్లో అసలు ఏమీ విశేషాలు ఉండవు కదా, ఇదే కదా మేము చెప్పింది అని ప్రశ్న. నను జ్ఞానమాత్రం బ్రహ్మేతి ప్రతిపాదితే, జ్ఞానమే బ్రహ్మ అని చెప్పినప్పుడు నిర్విశేష జ్ఞానమాత్రం బ్రహ్మేతి నిశ్చీయతే. బ్రహ్మకి ఏ రకమైనటువంటి దాంట్లో విశేషాలు తేడాలు లేవు అనే మేము చెప్పినట్టు స్పష్టం కాదా అని అడిగారు వాడు. దానికి నైవం, నువ్వు అలా చెప్పావంటే అది దాని రూపాన్ని కోల్పోతుంది. నువ్వు నోరు విప్పావంటే దాని రూపం కోల్పోతుంది. ఎందుకని?
స్వరూప నిరూపణ ధర్మ శబ్దాహి ధర్మముఖేన స్వరూపమపి ప్రతిపాదయంతి. నువ్వు ఎప్పుడైనా ఒక ధర్మం చెప్పావు అంటే ఆ ధర్మం అనేది ఒక ధర్మిని ఆశ్రయించి ఉంటుందని తెలుస్తుంది. ధర్మము ధర్మి 2 పదాలు. గుణము కలిగిందాన్ని ఏమంటాం? గుణి. బుద్ధి కలిగిన వాడిని ఏమంటాం? బుద్ధి అని అంటాం, లేదా బుద్ధిమాన్ అంటాం. నీతి కలిగిన వాణ్ణి ఏమంటాం? నీతిమాన్ అనొచ్చు, నీతి అని అనొచ్చు.